ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు. వాడి స్వార్థం కోసం ఎప్పుడూ ప్రకృతిని నాశనం చేస్తూనే ఉంటాడు. 700 రకాల చెట్లు, 200 రకాల పక్షి జాతులు, వందల్లో అడవి పందులు, తాబేళ్లు, జింకలు, ఇంకా ఎన్నో వన్యప్రాణులు ఉంటున్న 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కంచే ఫారెస్ట్ భూములను తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ గా మార్చబోతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1500 ఏకర్స్ లో ఉన్న కొన్ని వేల చెట్లు గచ్చిబౌలి లాంటి మోస్ట్ పొల్యూటెడ్ ఏరియాలో అతిపెద్ద ఆక్సిజన్ సప్లయర్, అలాగే బెస్ట్ టెంపరేచర్ కంట్రోలర్ అని చెప్పొచ్చు. అలాంటి హెచ్సియుకు సంబంధించిన 400 ఎకరాల ఫారెస్ట్ భూమిలో ఉంటున్న చెట్లను అర్ధరాత్రి 100 జేసీబీలతో యూనివర్సిటీలోకి పంపించి అక్కడున్న చెట్లను నరికే ప్రయత్నం చేశారు. అక్కడే ఎప్పటి నుంచో ఉంటున్న పక్షులు, నెమళ్లు బాధతో ఆర్తనాదాలు కూడా చేశాయి. మా యూనివర్సిటీని నాశనం చేయొద్దు, అలాగే బయోడైవర్సిటీని కాపాడడం కోసం వెంటనే ఈ డిఫారెస్టేషన్ ని ఆపివేయండి అని ప్రొటెస్ట్ చేసిన యూనివర్సిటీ స్టూడెంట్స్ ని కొట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. ఏ రాజకీయ నాయకులైనా సరే కొన్ని రోజులు అధికారంలో ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. అలా కాదని ప్రకృతి జోలికెళ్లి దాన్ని నాశనం చేయాలని చూస్తే ఆ తర్వాత ఆ ప్రకృతి చేసే విధ్వంసాన్ని ఎవరు ఊహించలేరు. జై హింద్.